హలో వ్యూయర్స్, చూడండి ఇక్కడ నేను ఒక మ్యాటర్ టైప్ చేసి పెట్టానండి. చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. అంటే మ్యాటర్ ఒకటేనండి, కామన్గా ఇక్కడ ఒక ఫార్మేటు, ఇక్కడ ఒక ఫార్మేటు. మీకు ఆల్రెడీ ఫార్మేట్ అంటే ఏందో తెలుసు, ప్రీవియస్ క్లాసులో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, యువర్ పాయింట్ అనే కంటెంట్కి ఏం ఫార్మేట్ ఉందండి? రెడ్ కలర్లో కొంచెం బోల్డ్ అప్లై చేసి ఏదో ఒక స్టైల్ ఉందనుకుందాం. సేమ్ ఇదే ఫార్మేటు ఇక్కడ కూడా ఉంది చూడండి, అంటే ఇక్కడ కూడా ఉంది సేమ్. ఉందా లేదా? ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్ మ్యాచింగ్ కవర్ అని ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన కంటెంట్కి ఉండే ఫార్మేటు ఏ టెస్ట్కి అయితే ఉందో, అంటే ఏ కంటెంట్కి అయితే ఉందో సేమ్ ఆ టెస్ట్ కూడా సెలక్షన్ అవ్వాలి. అంటే ఏంటంటే ఒకేసారి, అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన టెస్ట్ ఆటోమేటిక్గా ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఫార్మేటు, అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన టెస్ట్కి ఏ ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్ గల టెస్ట్ అన్నిటికీ సెలక్షన్ అవ్వాలండి. అలా సెలక్షన్ అవ్వాలంటే మనం యూజ్ చేసే కమాండే సెలెక్ట్ టెస్ట్ విత్ సిమిలర్ ఫార్మేటింగ్. దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెలక్షన్ అయింది. దీనికి ముందు మనం ఏం చేయాలి? ఫార్మేట్ని సెలక్షన్ చేయండి, సెలెక్ట్లోకి వెళ్ళండి, సెలెక్ట్ టెస్ట్ విత్ సిమిలర్ ఫార్మేటింగ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా సెలక్షన్ అయిందా లేదా? లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ ఫార్మేట్ని సెలక్షన్ చేశాను, దీనిలోకి వెళ్ళి సెలెక్ట్ టెస్ట్ విత్ సిమిలర్ ఫార్మేటింగ్ సెలక్షన్ అయిందా లేదా? ఈ విధంగా ఈ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, అలానే చూడండి ఇక్కడ మనకి ఫైండ్, రీప్లేస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి బేసిక్గా నేర్చుకునే ఆప్షన్స్, అంటే మన నోట్ ప్యాడ్లోనే నేర్చుకునే ఆప్షన్స్. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మొత్తం 5 పేజెస్ మ్యాటర్ ఉందండి. ఓకేనా? 5 పేజెస్ మ్యాటర్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఫైండ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నా. ఫైండ్ అనే ఆప్షన్కి షార్ట్ కట్ కంట్రోల్ F అండి, ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఈ డైలాగ్ బాక్స్లో ఇక్కడ ఈ బాక్స్లో మనం ఏదైతే టైప్ చేసామో అది ఆటోమేటిక్గా ఈ మ్యాటర్లో మొత్తం సెలక్షన్ అయింది చూడండి. ఇక్కడ నేను వీడియో అని కొట్టానండి, వీడియో అని టైప్ చేశాను. ఇదిగోండి సెలక్షన్ అయిందా లేదా? లేదు. నేను క్లిక్ అని సెలక్షన్ చేశాను చూడండి. అంటే పక్క డాక్యుమెంట్లో క్లిక్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం సెలక్షన్ అయిందండి, అంటే మొత్తం ఫైండ్ చేసినట్టే. ఓకేనా? అలా కాకుండా మళ్ళీ మన ఎడదరగా అలా కాకుండా ఇంకో ఆప్షన్ చూడండి, ఫైండ్ అనే ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఫైండ్ అనండి. ఇక్కడ మనకు బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు రీప్లేస్ అనే ఆప్షన్ చూడండి. రీప్లేస్ ఇక్కడ ఏంటంటే, ఇందాక మీరు ఏం చేశారు? ఒక కంటెంట్ని ఫైండ్ చేశారు, అంటే ఒక వర్డ్ కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ బదులు ఇంకో క్యారెక్టర్ని, అంటే ఒక వర్డ్కి బదులు ఇంకో వర్డ్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే డాక్యుమెంట్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో దాని బదులు కంప్యూటర్ అనే వర్డ్ని రీప్లేస్ చేయడం, ఈ విధంగా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మ్యాటర్ టైప్ చేశానండి. ఇక్కడ వీడియో అనే వర్డ్ బదులు కంప్యూటర్ అనే వర్డ్ అనేది అన్ని చోట్ల వచ్చేయాలి. నేనేం చేస్తున్నాను? ఫైండ్ వాట్ అనే బాక్స్లో వీడియో అని టైప్ చేస్తున్నాను. వీడియో అనే వర్డ్లో రీప్లేస్ విత్ అనే దాంట్లో నేనేం చేస్తున్నాను? కంప్యూటర్ అనేది టైప్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఉంది, నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి చూడండి, ఇక్కడ రీప్లేస్ అనే బటన్ చూసారు కదా, రీప్లేస్ అనే బటన్ని ప్రెస్ చేయండి. చూడండి సెలక్షన్ అయిందా లేదా? రీప్లేస్ అని కొట్టండి, ఇదిగోండి మారిపోయింది చూడండి ఆటోమేటిక్గా. మళ్ళీ రీప్లేస్ బటన్ కొట్టండి. అలా ఇక్కడ మనకి రీప్లేస్ ఆల్ బటన్ ఉందండి. రీప్లేస్ ఆల్ అన్నాను అనుకోండి, వీడియో అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల ఒకేసారి కంప్యూటర్ అనే వర్డ్ రీప్లేస్ అయిపోయింది. నేను రీప్లేస్ ఆల్ అన్నా చూడండి, అన్ని చోట్ల మొత్తం ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ 5 పేజెస్లో 30 రీప్లేస్మెంట్స్, మొత్తం 30 టైమ్స్ రీప్లేస్ అయిందంట. ఈ విధంగా మనం రీప్లేస్ చేయొచ్చు. చూడండి వ్యూయర్స్, రీప్లేస్కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ H అండి, ఫైండ్కి కంట్రోల్ F అండి. అలానే ఈ గోటు వల్ల యూజ్ ఏంటంటే, మనం టైప్ చేసిన డాక్యుమెంట్లో ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి జంప్ అవ్వచ్చు, అండ్ ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి జంప్ అవ్వచ్చు. అంటే ఇది కర్సర్ అండి. చూడండి, ఇప్పుడు నా కర్సర్ అనేది ఎన్నో లైన్లో ఉందండి? ఫస్ట్ లైన్లో ఉంది. ఇది సెకండ్ లైను, ఇది థర్డ్ లైను. ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఉంది కదండి. ఇప్పుడు నేను గోటులోకి వెళ్ళాను. గోటు అనే ఆప్షన్ సెలక్షన్ చేసి ఇక్కడ లైన్ అనే ఆప్షన్ కనబడుతుందా? లైన్, ఈ లైన్ ప్రెస్ చేసి ఇక్కడ ఎంటర్ లైన్ నెంబర్ అని బాక్స్ కనబడుతుంది కదా, దీనిలో నేను 5 అని ఇచ్చి గో టు అనే ఆప్షన్ క్లిక్ చేశాను. చూడండి, ఇదిగోండి జంప్ అయింది చూడండి.
ఇగో చూడండి కర్సర్ బ్లింక్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 5th లైన్లోకి వెళ్ళిపోయింది. అలానే పేజీలో కూడా ఇప్పుడు మనం ఎన్నో పేజీలో ఉన్నామండి, ఫస్ట్ పేజీలో ఉన్నాం. ఓకేనా. ఇప్పుడు నేను పేజ్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఎంటర్ పేజ్ నెంబర్ 4th అని ఇచ్చా, గో టు అన్న, ఆటోమేటిక్గా జంప్ అయింది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి స్టేటస్ బార్లో మారిపోయింది చూడండి, 4/5. ఓకేనా. ఈ విధంగా ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి, ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి జంప్ అవ్వచ్చు. ఈ బుక్ మార్కు, కామెంటు, ఫుట్ నోటు, సెక్షన్స్ ఇవన్నీ మనకి ముందు ముందు వస్తాయండి అడ్వాన్స్డ్గా. ఇప్పుడు బేసిక్ ప్రకారంగా నేర్చుకోండి. గో టు అనే ఆప్షన్కి షార్ట్ కట్ Ctrl+G అండి. ఓకేనా. ఈ విధంగా మనం ఆప్షన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న గ్రూప్స్లో ఉన్న కమాండ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.